నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి రోజాపై క్రీడల నిధుల స్వాహాతో సిఐడి విచారణ జరుగుతోంది. రోజా పారిపోవడానికి సిద్ధంగా ఉంది. దేశం విడిచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఫైర్ ఇంజిన్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? టీటీడీలో జాగ్రత్తలు తీసుకోరా? ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీళ్ల క్షేత్రంగా ఉంది. టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అవినీతి ఉంది, దీన్ని బహిరంగపరచాలి ఆరోపించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వార్తల్లోని వివరాలు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలను టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోని ఇంజనీరింగ్ విభాగంలో ఈ మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సెక్షన్ను చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎనెక్స్ బ్లాక్లో డి గారి ఛాంబర్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటకు రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. ప్రాబబ్లీ కంటిన్యూ ఒక క్యాబిన్లో అది కూడా పూజ దీని కింద ఉండేటటువంటి కింద ఉన్న టేబుల్ మీద ఫైల్స్ అది పార్షియల్ బర్నింగ్ కనిపిస్తుంది. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అది ఇన్వెంటరీ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇన్వెంటరీ అంతా ఈ ఫైలింగ్ కాబట్టి కాపీ తీసుకున్న కాపీలు అంటే ఎలక్ట్రానిక్ ఫైల్స్ టోటల్ ఫైల్స్ కానీ అంతా ఎలక్ట్రానిక్ ఫైల్స్ టోటల్. వీళ్ళు సైట్లో వెరిఫికేషన్ కోసం ప్రింట్ తీసుకున్న ప్రింట్స్ పేపర్లు అలాంటివి ఉన్నాయి. అయిపోయి సార్ చెప్పారు వెరిఫై చేయమని వెరిఫై చేసి అంటే టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ ప్రధాన ఆలయాలు తిరుమల పెద్ద ఆలయం. ఇది అవుట్ సైడ్ ఉన్న టెంపుల్స్ మెయింటెనెన్స్. సార్ ఇన్ కేస్ ఫైల్స్ బర్న్ అయిన ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫైలింగ్ మన దగ్గర ఉన్నాయి. అన్ని ఈ ఫైల్స్ ఇప్పుడు అంతా నో ఫిజికల్ ఫైల్స్, ఆల్ ఫైల్స్ ఆర్ మెయింటైనింగ్. ఎంబుక్స్ కూడా ఈ ఎంబుక్స్. సార్ ఈ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈ ఫైర్ అవడం పైన మీరు ఏమంటారు? అది అంటే నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు విజిలెన్స్ ఇంజనీరింగ్ సెక్షన్కి. ఈ పూజ వల్ల ఏదో పూజ ఆ దీపం వంగి జరిగిందని చెప్తున్నారు ప్రైమరీగా. దీని మీద మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. విజిలెన్స్ రెండు ప్యారలల్గా జరుగుతాయి కాబట్టి విల్ కంప్లీట్ సెపరేట్. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాద ఘటనను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని, అగ్ని ప్రమాదంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని ఒక సెక్షన్ డిఈ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ తాకీదులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు ఉన్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం మరొక ముందే టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సీరియస్ గా ఉన్నారని, పోలీసు దర్యాప్తులో నిజ నిజాలు వెల్లడి అవుతాయన్నారు. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు దోషులకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనములో ఇంజనీరింగ్ సెక్షన్లో నిన్న అగ్ని ప్రమాదం
జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గరున్న ఫైళ్ళు మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. టీటీడీ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు, ఎంక్వైరీ నోటీసులు కూడా తాకీదులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవన్నీ చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. ఇది పునరావృతం కాకుండా ఇంకా మిగతా ఉండే నేను ఒకటే చెప్తున్నా, అధికారులందరికీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ పరిపాలనా భవనాల్లో కొనసాగుతున్న అన్ని ఫైల్స్ కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అనే పేరుతో ఒక పుకారు లేపుతారు. షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి ఇంకా టైం ఉంది. ఇవన్నిటి కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలా. పరిపాలనా భవన్లో ఉండే అధికారులు హెచ్ఓడీలు అందరూ కూడా షార్ట్ సర్క్యూట్కు దూరంగా పెట్టాలి. ఏవైనా జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాలి. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్ళు కాలేదానిపైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే ఆ పరిపాలనా భవనం, ఈ భవనంలో ఇటువంటిది జరగడం దురదృష్టకరం. దీన్ని వెంకటేశ్వర స్వామికి అప్పగిస్తున్నాం. తప్పు చేసిన వాడు వెంకటేశ్వర శిక్ష తప్పించుకోలేడు. కూటమి ప్రభుత్వం కంటే దీపాలు, విద్యుత్ వైర్లు పవర్ఫుల్ గా ఉన్నాయని, వైకాపా అనుకూల వర్గాలు ఇంకా కొమ్ము కాస్తున్నాయని, ప్రక్షాళన పూర్తి చేయాలని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కంటే దీపాలు, విద్యుత్ వైర్లు పవర్ఫుల్ గా ఉన్నాయన్నారు. వైకాపా అనుకూల వర్గాలు ఇంకా కొమ్ము కాస్తున్నాయని, ప్రక్షాళన పూర్తి చేయాలన్నారు. టీటీడీలో ఆలయ నిర్మాణ ఫైల్స్ కాలిపోయాయని పేర్కొన్నారు. శ్రీవారి నిధులు ఖర్చు చేసిన ఫైల్స్ ని కాలిపోయాయని అంటున్నారని, దీపం పెడితే ఫైల్స్ కాలిపోయాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి రోజాపై క్రీడల నిధుల స్వాహాతో సిఐడి విచారణ జరుగుతోందన్నారు. రోజా పారిపోవటానికి సిద్ధంగా ఉందని, దేశం విడిచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందిందన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రవికుమార్ పరకామణి దొంగ టీటీడీకి ఇచ్చిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. అధికారులు కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లావాదేవీలు లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది. దీని మీద విచారణ చేపట్టాలి, లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకో విషయం, మా అవ్వ మాజీ మంత్రి మనం చూసుంటాం, ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 150 కోట్ల పైన స్కామ్ చేశారు, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం. అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను, ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, మనతో ఆడిస్తా ఉంది. ఆమె కబడ్డీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె 100 కోట్లు దోచేసింది. 20 రూపాయల బాల్కి 250 రూపాయలు వేశారు, 100 రూపాయల బ్యాట్కి 10,000 వేశారు. ఇవన్నీ కూడా గతంలో చెప్పిన పెద్ద స్కామ్ అని. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది. కాబట్టి ఒకటే చెప్తున్నా, రోజా అరెస్ట్ చేయబోతున్నారు. రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది, తస్మాత్ జాగ్రత్త. అధికారులు చెప్పినట్టే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి, రోజా మీద నిఘా పెంచండి. రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. ఎందుకంటే ఆమె నీకు 2-3 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు. మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ, కష్టం, జైల్లో అవన్నీ జరగదు ఆమెకి. కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది. ఆమెకున్న సర్కిల్ శ్రీలంక, కొలంబియా, జింబాబ్వే, ఆమెకి ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్, స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమె ఆడికి పారిపోతుంది. దయచేసి అధికారులు మా రోజా ఆడున్న ఒక 2 రోజులు సెక్యూరిటీ ఇచ్చి పట్టుబెట్టుకోండి, లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి. ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు, నీ బాధితులు
మీ అవ్వ పారిపోతుంది పట్టుకోండి అనేసి. కాబట్టి రోజా పారిపోతాను పట్టుకోండి. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో ఫైల్స్ అగ్నికి ఆహుతి అవడంపై టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఫైళ్లు దగ్ధాలు పరంపర కొనసాగుతా ఉంది. మీ అందరికీ తెలుసు, మొట్టమొదట ఏదైతే మైనింగ్ సంబంధించి జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యం ఏ విధంగా ఫైల్స్ దహనం చేశారు, అదేవిధంగా మదనపల్లి సంఘటన మనం చూసాం, అదేవిధంగా పోలవరంకు సంబంధించిన నిన్న జరిగిన సంఘటనలు కావచ్చు. ఇవన్నీ చూస్తే ఇంకా కూడా భారీ ఎత్తున వీళ్ళ కుట్ర పన్నే పరిస్థితి ఉన్నాయి. ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేయాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవినీతి. రెవెన్యూలో కొన్ని వేల ఎకరాలు మీరే చూసినారు, మన చిత్తూరు జిల్లాలో వేల ఎకరాలని ఏ విధంగా కైవసం చేసుకున్నారు. అవన్నీ బయటపడతాయి కాబట్టి ఆడ దగ్ధం చేయడం. కనీసం దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుని భక్తి ప్రపత్తులతో ఉండాలి అనే చూస్తే ఇక్కడ కూడా ఫైళ్లు దగ్ధం చేసేదానికి పూనుకున్నారంటే ఎంత బరి తెగింపు ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా టీటీడీ దీనిపైన సమగ్రంగా కూడా అది జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కూడా టీటీడీకి సంబంధించి దర్శనాలు విషయం కావచ్చు, ఈ వర్కుల విషయం కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సొంత మనిషిని గెలిపించుకోవడానికి తనయుడి గెలుపు కోసం టీటీడీ నిధుల్ని ఏ విధంగా దారాదత్తం చేశారో ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లకు కూడా హడావుడిగా వర్కులు ఇచ్చి కోట్లాది రూపాయలు ఇచ్చేయడం మనం చూస్తున్నాం. టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీల క్షేత్రంగా ఉందని, టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉందని, దీన్ని బహిరంగ పరచాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీల క్షేత్రంగా ఉందని అన్నారు. టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయని అన్నారు. కాంట్రాక్టర్ల చేతుల్లోంచి వ్యక్తుల చేతుల్లోకి మారిందని, వారం రోజులు సమయం ఇస్తున్నా దీనిపై స్పష్టమైన ప్రకటన రావాలన్నారు. లేకపోతే ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ను ఆశ్రయిస్తామన్నారు. టీటీడీలో అసలు ఎక్కడుంది విజిలెన్స్? టీటీడీ ఆఫీసులో నిప్పు వచ్చే అవకాశం లేదు. ఈ ఫైల్స్ ఎవరు కాల్చారని ప్రశ్నించారు. పెద్దల చేతుల్లోనే అవినీతి ఉందన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉందని, దీన్ని బహిరంగ పరచాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంది, అనుమానమే లేదు. 6 నెలల క్రితం 100 కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది, అనుమానమే లేదు. అనుమానం ఉంటేనే మాట్లాడేవాడిని కాదు. 1200 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చారు. అవసరం ఉందా? చౌల్ట్రీని కొట్టాల్సిన అవసరం ఉందా? రోడ్లకి ఏమైనా ఇబ్బంది ఉందా? 1200 కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి 5 రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలదా? ఎంత గొప్పది. మిగిలిన డబ్బు వేరు, ప్రభుత్వ డబ్బు వేరు. అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు. ఆ డబ్బుని, పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను, ఏలెత్తి చూపిస్తున్నాను. అది నేతలకు 100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు. 10% ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్స్? ఎక్కడుంది విజిలెన్స్? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్స్. దరిద్రం. 100 కోట్లు ఇది పవిత్రమైనటువంటి డబ్బు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 తప్పు. మాట్లాడకుండా ఉండలేము, తెలిసి ఉండలేము. ఎంతకాలం ఉంటాం? నిన్న నిప్పు ఎందుకు పెట్టారు? మదనపల్లిలో పెట్టారు, పానీలే పెట్టుకోండి, అది తప్పే. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో, దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది. ఏసీలు ఉన్నాయి, జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఎట్లా ఫైల్ కాలుతుంది? ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ. నేను కూడా పోయి చూశాను. ఇప్పుడు కాదు, నేను చూస్తున్నాను ఈ మధ్య. మీకు తెలియదు, అప్పుడప్పుడు వెళ్తున్నాను, సైగ్గా వెళ్తున్నాను, చూస్తున్నాను. ఇంజనీరింగ్ శాఖ అనేది ఈఓ పరిపాలన ఆయన బిల్డింగ్కి రాయిసిరేంత దూరంలో ఉంది. వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి. చీమ కూడా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతా ఉంది. మరి 100 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఇది తేలాల్సిన అవసరం ఉంది.
నేను వారం రోజులు టైం ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులకు. అది లేకపోవచ్చు, అధికారులు ఉన్నారు. వచ్చే ఆదివారం లోపల స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. 100 కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా, ఎవరు తీసుకున్నారు? ఈ ప్రకటన రాకపోతే మేము రోడ్లపై ఈరోజే వద్దాం అనుకున్నాం. వద్దు, మన దేవాలయం, మన పవిత్రత మనం కాపాడుకోవాలి, నెమ్మదిగా పోవాలి, వినయంగా పోవాలి, విధేయతగా పోవాలని ఆగాం. ఈరోజు ఊరికే మాట్లాడేదానికే వచ్చాం. వారం లోపల స్పష్టత కావాలి. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? నిన్న ఫైళ్లు కాల్చడానికి కారణం ఏంటి? ఎందుకు కాల్చారు? అవసరం ఏంది? ఎవరు కాల్చారు ఈ ఫైలు? ఎందుకు సాంబ్రాణి కడ్డీలు కాల్చాయి, కర్పూరం కాల్చింది? ఇవన్నీ నేను నమ్మను. దీంట్లో ఎలా తప్పించుకుంటారు? దీని విషయంలో కూడా స్పష్టమైన వైఖరి అవసరం. గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన అధికారులందరినీ త్వరలో బయటపెడతామని, టీటీడీలో జరిగిన సంఘటన పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఫైర్ ఇంజిన్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్చేస్తున్నారా అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోని పలు ఫైల్స్ పై ఇక మీదట పోలీసు భద్రత కల్పించే పరిస్థితి వచ్చిందన్నారు. టీటీడీలో జాగ్రత్తలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఫైర్ సేఫ్టీని టీటీడీలో అమలుపరిచి ఫైల్స్ ని భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, గత పాలకులు ప్రజాధనాన్ని పూర్తిగా దాచుకున్నారని అన్నారు. ఇప్పుడు భయపడే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన అధికారులందరినీ త్వరలో బయట పెడతామన్నారు. టీటీడీలో జరిగిన సంఘటన పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. ఏపీ అంతా ఫైల్స్, ఫైర్ ఇంజిన్, ఈ 3 నెలల కాలంలో దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్లు దగ్నం అవడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్నం అవడం జరిగింది. దాని తర్వాత మదనపల్లి, పుంగనూరు ఫైల్స్, మదనపల్లి ఫైల్స్, నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉనింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు ఎక్కడ. కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, ఈ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇంకా దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఈ మొత్తం ఫైల్ కథ, ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపబోతున్నాము. ఇప్పటికే అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళు ఫైల్ దగ్నం చేసి తప్పించుకోవాలో పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న కాలంలో సిరల బాపు అనే వెరోకస్ వెయిన్స్ నిర్ధారణ, నివారణకు మరిన్ని శిబిరాలు అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి అన్నారు. ఆదివారం తిరుచానూరులో భువనేష్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్స్ సౌజన్యంతో మెగావిన్ వాస్కులర్ కేర్ నిర్వహించిన వేరికోస్ మెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభాలో సుమారు 20% వరకు ఇటువంటి బాధితులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తరపున వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఇతర ప్రైవేటు ఆసుపత్రులు కూడా బాధితుల్లో అవగాహన కల్పించే దిశగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి భువనేష్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎండి మల్లికార్జున్ అధ్యక్షతన వహించగా, మరో అతిథి ఈఎస్ఐ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ బాలశంకర్ రెడ్డి మాట్లాడుతూ, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణుల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యాధిపై అవగాహన పెరిగితే వైద్య సేవలు సరిగా పొందవచ్చునని అన్నారు. మెగావిన్ వాస్కులర్ కేర్ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, తిరుపతిలోని డాక్టర్ హరినాథ్ ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని, అవసరమైన వారికి ఉచితంగా కలర్ డాప్లర్ టెస్ట్ చేస్తామని తెలిపారు. మెగావిన్ తరపున ఈ తొలి మెగా క్యాంపును విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగావిన్ వైద్యులు డాక్టర్ హరీష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెగావిన్ సిబ్బంది వసంత్, రబియా, సునీత, శైలజ, చార్మిల, షర్మిల, కెవిన్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో సేవలందించారు. భువనేష్ సంస్థ తరపున గిరిధర్, పళని, సురేష్ వర్మ, గోపి, శ్రావణ్ కుమార్ ప్రబుద్ధులు సహకరించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా వెరికోస్ బాధితులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, మందులు పొందారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మా మిత్రుడు
గిరి ఆహ్వానం మేరకు ఇక్కడ భువనేష్ బిల్డర్ వారి ఆధ్వర్యంలో మెగావిన్ వాస్కులర్ కేర్ వారు నిర్వహిస్తున్నటువంటి శిబిరానికి హాజరు కావడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు, స్టేజ్ గారులకు, పెద్దలకు, మా యొక్క ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ, స్టాఫ్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇటువంటి మెగా క్యాంప్ ప్రత్యేకంగా ఈ యొక్క వారికోస్ వెయిన్స్ గురించి తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా జరగడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అందరికి తెలుసు. మెగా వైద్య శిబిరానికి స్వాగతం. ముందు నేను చెప్పదలుచుకున్నానంటే కాలాతీతమైంది. సిరల వాపు అనేది మన మామూలుగా పల్లెల్లో ఏమంటుంటామంటే నరాలు వాపు ఉంటాం, కాళ్ళలో సిరలు ఉంటాయి. ఇవి ఆ కాళ్ళ నుంచి గుండెకి రక్తాన్ని తీసుకెళ్తుంటాయి. ఇవి ఏమవుతుందంటే కొంతమందిలో వాపు వస్తుంది. ఇక్కడికి వైద్య సదుపాయాలను వినియోగించుకోవడానికి వచ్చినటువంటి మీకందరికీ నమస్కారం. నేనే డాక్టర్ బాలశంకర్ రెడ్డి గారు చెప్పినట్టు వారికోస్ వెయిన్స్ గురించి అవగాహన కల్పించడానికి మా శాయశక్తుల టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానివ్వండి, న్యూస్ పేపర్లో కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్లు, మీరు దయచేసి మెగావిన్ అనేది మీరు ఫాలో అయ్యారంటే నెలకి కనీసం 2 సార్లు నేను టీవీలో మాట్లాడుతుంటాను. సో మీకు వారికోస్ వెయిన్స్ గురించి సరి అయిన అవగాహన కల్పించడం, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి తాము 1988లో ఎర్రవారిపాలెం మండలం యనమరవాలిపల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి వద్ద నుండి 3A.76 సెంట్ల భూమిని కొనుగోలు చేశామని, ఇప్పుడు అతని కుమారుడు విజయ్ కుమార్ రెడ్డి తాము కొన్న పొలాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తూ ఆదివారం మా అమ్మ సరస్వతమ్మను బలంగా నెట్టివేయడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సరస్వతమ్మ కుమార్తెలు మధురవాణి రెడ్డెమ్మలు వాపోయారు. రఘునాథ్ రెడ్డి కుమారుడు, వాళ్ళ నాయన చనిపోయినాడు. ఆయన రోజు వచ్చి మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఇన్ని కేసులు పెట్టినారు, నన్ను ఏమైనా పీకినారా అని అంటూ దుర్భాషలాడినాడు. తెల్లారి వచ్చి 10 మందిని పిలుచుకొచ్చి మా భార్య బయట లాగినాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అడ్డం వచ్చింది, ఆమెను కొట్టినాడు. ఆమె కింద పడిపోగా ఆమె దగ్గర వీళ్ళు ఉండగా ఈ వైర్లన్నీ లాగేసి స్టార్టరు అన్నీ ఇప్పుకొని ఇంకొక 10 మందిని పిలుచుకొచ్చినారు. ఆ టైంలో ఏం చేసినారో తెలియదు, మేము లేము. వాళ్ళని కొట్టి మళ్ళీ పరారైపోయినారు స్టార్టర్లో వెతుకొని. ఆమె అప్పులు చేసుకుంటూ మడి నాటుకుంటూ మాకు ఎగేస్తూ మళ్ళీ మేము తీర్చుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 1.5 ఎకరా మడి నాటినాము, వరి ఎండిపోతూ ఉంది. దానికోసమని మేము స్టార్టర్ వేసినప్పుడల్లా ఆ వైర్లు పెరికేయడము, మా పైన దౌర్జన్యం చేయడము, ఆ వైర్ స్టార్టర్లు ఎత్తుకుపోవడము, స్టార్టర్లు ఎత్తుకుపోయినప్పుడల్లా మేము కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు వారు దాన్ని పట్టించుకోకపోవడము. తర్వాత స్పందనలో కూడా ఇచ్చినాము, వాళ్ళని కూడా రానియకుండా ఆపేస్తున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి విన్నవించుకుంటున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మార్పు సంస్థ చైర్మన్ గురప్పనాయుడు విశ్రాంతి సైనికులు బట్టు బాలశేఖర్ రెడ్డికి సైనిక రత్న అవార్డు ఇచ్చి సన్మానించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ బతినవారిపల్లికి చెందిన బట్టు బాలశేఖర్ రెడ్డి సైనిక దళంలో పనిచేశారు. మాస్ అసోసియేషన్ ఫర్ రూరల్ పూర్ సంస్థ చైర్మన్ గుర్రప్పనాయుడు ఆధ్వర్యంలో దేశ సేవ చేసి విశ్రాంతి సైనికులు, సాంస్కృతిక కళాకారులను గుర్తించి ఆదివారం విశ్వం హైస్కూల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వీరికి సైనిక రత్న ప్రశంసా పత్రం ఇచ్చి శాలువాలతో కప్పి సన్మానించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా దేశానికి సేవలందించిన వారిని గుర్తించి సత్కరించారు. సార్ అందరూ ఇలా చూడండి. తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ సర్వీస్ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అడ్హాక్ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ 1990 నుండి సేవలందిస్తోందని, పంచాయతీరాజ్ శాఖలో సేవలందించే ఉద్యోగస్తులందరికీ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై విడుదల చేసిన జీవోలకు అనుగుణంగా గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 4 వరకు కూడా ఉద్యోగస్తులందరినీ వారి గ్రేడ్ ప్రకారం బదిలీలు చేయాలని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ కోశాధికారి ప్రభురెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ను బలపరుచుకోనున్నామని స్పష్టం చేశారు.
త్వరలోనే మా సమస్యలను డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, జోనల్ కార్యదర్శి ఆనందబాబు, ఉమ్మడి జిల్లా చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి యూసఫ్ ఖాన్, ఉమ్మడి జిల్లా కో చైర్మన్ గిరిధర్ రెడ్డి, చిత్తూరు జిల్లా సెక్రటరీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ పంచాయతీరాజ్ అసోసియేషన్ 1990 నుంచి రిజిస్టర్ చేయబడింది. ఇది గ్రేడ్ 4 నుండి గ్రేడ్ 1 వరకు ఉన్న సెక్రటరీలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు డివిజనల్ పంచాయతీ ఆఫీస్ సిబ్బంది, డిపిఓ ఆఫీస్ సిబ్బంది, విస్తరణాధికారుల సంఘము అన్ని కలిపి ఏర్పడినటువంటి సంఘము. ఈ యొక్క సంఘానికి సంబంధించి మా రాష్ట్ర వైస్ చైర్మన్ గారు వెంకటేశ్వర్లు గారు, అలాగే తిరుపతి జిల్లా డిఎల్పిఓ మరియు మా రాష్ట్ర ట్రెజరర్ రబిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పంచాయతీరాజ్ అసోసియేషన్ తిరిగి బలోపేతం చేసుకోవడం కోసం ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యవర్గంలో మేము ముఖ్యంగా రాబోయే కాలంలో అన్ని మండలాల్లో కార్యవర్గాన్ని కొత్త కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనుట అనేది అజెండాలో ప్రధాన అజెండాగా పెట్టుకున్నాం. అలాగే రెండవది రాబోయే ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో క్లస్టర్ వారిగా గ్రేడ్స్ వారిగా గ్రేడ్ సెక్రటరీని ఆ గ్రేడ్ లో ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా, అలాగే రాబోయే కాలంలో పంచాయతీరాజ్కి సంబంధించిన అన్ని అంశాలను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి ముందుపరిచే విధంగా, అలాగే ఈ సచివాలయ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థను అనుసంధానం చేసే విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వానికి సలహాలు సూచనలతో పాటు మా యొక్క సహకారం కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం. మా ముఖ్య అజెండా విషయాన్ని ఏమంటే, ఇప్పుడు ప్రభుత్వము పంచాయతీరాజ్లో బదిలీలు జీవో నిన్ననే విడుదల చేశారు. మా డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఒక నిర్దిష్టమైన విధి విధానాలు వస్తాయి. బదిలీలు ఎలా జరుగుతాయి అనేది గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకుంటారా, మండల్ యూనిట్గా తీసుకుంటారా అనేది అక్కడి నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఈ బదిలీలు కూడా పూర్వం చిత్తూరు జిల్లా కలెక్టర్ చేస్తారా, లేదు కొత్తగా ఏర్పడిన జిల్లా కలెక్టర్ చేస్తారా అనేది కూడా మాకు ఇంకా స్వచ్ఛత రాలేదు. రేపు మన్నాడు విధి విధానాలు రావచ్చు. ఏ గ్రేడ్ పనిచేసే గ్రేడ్ 1 సెక్రటరీ గ్రేడ్ 1 పంచాయతీల్లోనే, గ్రేడ్ 2 పంచాయతీల్లో, అట్లాగే 3, 4 వాళ్ళు కూడా ఏ గ్రేడ్ ఆ గ్రేడ్లోనే చేయాలా. ఈ 2015 సంవత్సరంలో 100% అప్పుడున్న జిల్లా కలెక్టర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ చేశారు. దాని తర్వాత నిన్నటి వరకు కూడా మళ్ళీ అది కలబురగంపు అయిపోయింది. 4వ గ్రేడ్లో పనిచేసే అతను గ్రేడ్ 1లో పనిచేస్తున్నాడు, గ్రేడ్ 1లో పనిచేసే వ్యక్తి 4లో పనిచేస్తున్నాడు. ఇలా ఉన్నది కొంచెం పొలిటికల్గా వీళ్ళు కొంచెం పైరువేలు తీసుకొనేసి ఇలా కొంచెం జరిగింది. కాబట్టి మేము కలెక్టర్ గారిని కలిసి సక్రంగా రూల్ ప్రకారంగా మా బదిలీలు చేపట్టాలని చెప్పేసి మేము కలెక్టర్ వారిని కోరాలని చెప్పేసి ఈరోజు జరిగిన సమావేశంలో మేము తీర్మానించుకున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రి బాసంశెట్టి సుభాష్, వైసీపీ అరకు ఎంపీ తనుజా రాణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం శ్రమిస్తున్నారని, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించేందుకు కష్టపడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి శ్రీవారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకున్నామని మంత్రి తెలిపారు. ఎంపీ క్రికెటర్ కదా, ఆ మాత్రం స్పీడ్ ఉండాలి అన్నా. మీరు ఫోన్
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి రోజాపై క్రీడల నిధుల స్వాహాతో సిఐడి విచారణ జరుగుతోంది. రోజా పారిపోవడానికి సిద్ధంగా ఉంది. దేశం విడిచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఫైర్ ఇంజిన్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? టీటీడీలో జాగ్రత్తలు తీసుకోరా? ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీళ్ల క్షేత్రంగా ఉంది. టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అవినీతి ఉంది, దీన్ని బహిరంగపరచాలి ఆరోపించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.